ఆందోళన ఆధ్యాత్మిక శాంతిని హరించే దొంగ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేటి కాలంలో మనిషిని అత్యధికంగా పీడిస్తున్న సమస్య ఆందోళన. ఇది ఒక అదృశ్య శత్రువులా మన మనశ్శాంతిని, ఆధ్యాత్మిక ఎదుగుదలను దొంగిలిస్తోంది. 1. ఆందోళన స్వభావం. ఒక అపనమ్మకం. ప్రియమైన వారులారా, ఆందోళన అనేది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే కాదు, అది దేవునిపై మనకున్న అపనమ్మకాన్ని సూచిస్తుంది. నేను నీకు తోడైయున్నాను, నిన్ను ఆదుకుంటాను అని యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసినప్పటికీ మనం చింతిస్తున్నామంటే ఆయన శక్తిని మనం శంకిస్తున్నట్లే. ఆకాశపక్షులను, అడవి పువ్వులను పోషించే పరలోకపు తండ్రి ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనల్ని మరెంతగా పోషిస్తాడో మనం గ్రహించాలి. మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా రేపటి గురించి చింతించడం వల్ల మన ఎత్తును ఒక మూరెడైనా పెంచుకోలేము. కాబట్టి ఆందోళన చెందడం వ్యర్థమని మనం గుర్తించాలి. 2. ఆందోళన వల్ల కలిగే అనర్థాలు. మన శరీరం పరిశుద్ధాత్మ నివసించే ఆలయం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బోధిస్తోంది. ఆందోళన ఈ ఆలయాన్ని నాశనం చేస్తుంది. నేటి వైద్య విజ్ఞానం కూడా చెబుతున్నట్లుగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం ఈ చింతే. మనం ఆందోళన పడుతున్నప్పుడు లోకానికి మనమిచ్చే సాక్ష్యం బలహీనపడుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడు అని చెబుతూనే మనం భయపడుతుంటే మన వెలుగు ఇతరుల ముందు ప్రకాశించదు. 3. ఆందోళన వర్సెస్ బాధ్యతాయుతమైన ఆలోచన. మనం నాశనకరమైన ఆందోళనకు, ఆత్మీయమైన బాధ్యతకు మధ్య తేడాను గుర్తించాలి. ఆందోళన మనల్ని స్తంభింపజేస్తుంది, భవిష్యత్తును అదుపు చేయాలని చూస్తుంది. బాధ్యత ప్రార్థనతో కూడిన ప్రయత్నం చేసేలా చేస్తుంది. కొలస్సయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా మనం భూసంబంధమైన వాటిమీద కాక పైన ఉన్నవాటిమీదనే మనసు పెట్టాలి. సమస్యలు ఎదురైనప్పుడు మునిగిపోతానేమో అని భయపడటం ఆందోళన. అయితే దేవుని సహాయంతో ఆ సమస్యను ఎలా అధిగమించాలో నేర్చుకోవడం నిర్మాణాత్మక ఆలోచన. 4. ఆందోళన నుండి విడుదల పొందే మార్గం. మనం ఈ ఆందోళన అనే ఊబి నుండి బయటపడాలంటే కొన్ని ముఖ్యమైన అడుగులు వేయాలి. భారమును అప్పగించడం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేనిని గూర్చియూ చింతపడకుడి. ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు కావలి ఉంటుంది. వాగ్దానాలను స్మరించుకోవడం. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయంలో భక్తుడన్నట్లు మన మనస్సులో ఎల్లప్పుడూ దుఃఖపడటం కంటే దేవుని కృపపై ఆధారపడటం మిన్న. యెషయా 41వ అధ్యాయం ప్రకారం ఆయన తన నీతియను దక్షిణహస్తముతో మనల్ని ఆదుకుంటాడు. వర్తమానంలో జీవించడం. రేపటి గురించి చింతించకండి, ఎందుకంటే రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. యాకోబు పత్రికలో హెచ్చరించినట్లు రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేడు దేవుని చిత్తానికి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. ముగింపు. చివరిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. వాడు నీటి ఒడ్డున నాటబడిన చెట్టువలె ఉంటాడు, కరువు కాలంలో కూడా వాడు వాడిపోడు. సహోదరీ సహోదర్లారా, విచారాలు మన మనస్సులో విస్తరించినప్పుడు వాక్యమనే కత్తితో వాటిని పీకివేద్దాం. ఆందోళన పడటం వల్ల నేటి సంతోషాన్ని కోల్పోవద్దు. రేపటి దినాన దేవుడున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన ద్వారా, స్తుతి గీతాల ద్వారా మన హృదయాలను ప్రశాంతంగా ఉంచుకుందాం. ఆమెన్.